పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో కేశవని మహాలక్ష్మి కన్నా కలిసి ఒక ఆట ఆడుకుంటారు. బుస్సు ముంగీస అంటూ సెటైర్లు పంచులు వేస్తూ కేశవని కంగారు పెడతారు. దీంతో ఆ బుస్సు ఫోన్ చేసి ఏదో వాగి ఉంటుందని కేశవకి డౌట్ వస్తుంది. మరోవైపు సర్టిఫికేట్ల కోసం యాదాద్రి వెళ్లాలంటూ ఇంట్లో అందరికీ చెప్తుంది మహా. మళ్ళీ అక్కడికి వెళ్లాలా అని అందరూ కాస్త కంగారు పడతారు. చక్రి తోడు వస్తానంటే మహా వద్దని ముఖం మీదే చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. కేశవకి డౌట్ రావడంతో శైలజకి ఫోన్ చేస్తాడు. ఏయ్ బుస్సు అని అనగానే ఏంటి ముంగీస అని శైలు అంటుంది. ఇంకొకసారి ముంగీస అన్నావంటే మూతికినట్లు బోల్ట్లు బిగిస్తాను బుస్సు. ఇందాక నువ్వు ఈ నంబర్కి ఏమైనా చేశావా అని కేశవ అడిగితే వీడు ఇంట్లో దొరికిపోయినట్లున్నాడు. ఇరికించానన్న కోపంతో ఫోన్ ఇవ్వడేమో అమ్మో దొరక్కూడదని శైలు మనసులో అనుకుంటుంది. నిన్నే నీ నంబర్కి నువ్వేమైనా ఫోన్ చేశావా అని కేశవ మళ్ళీ అడిగితే నేను ఎప్పుడు చేశాను? ఇప్పటివరకు నేను బుద్ధిగా చదువుకుంటున్నాను అంటుంది. నీ ముఖానికి చదువెందుకే అంట్లు తోముకుంటూ రీల్స్ చేసుకో అని కేశవ అంటాడు. ఇదేం ప్రేమ అని చాటుగా వింటున్న కన్నా అంటే బండ ప్రేమ అంటూ నవ్వుతుంది మహా. ఏయ్ ముంగీసా నిజంగా చెప్పు నువ్వు ఫోన్ చేయలేదా అని కేశవ మళ్ళీ అడిగితే చేయలేదని శైలు అబద్ధం ఆడుతుంది. ఇది అబద్ధం చెప్తుందేమో అని కేశవకి డౌట్ వస్తుంది. నేను చెయ్యాలన్నా నాకు ఫోన్ ఎక్కడిది? అయ్యో మా నాన్న ఫోన్ చేసుంటాడేమో. అయినా మా నాన్న నంబర్ నీకెక్కడిది అంటుంది. నువ్వేగా నిన్న రాత్రి మైలవ్ అనే నంబర్ నుంచి చేసింది అంటాడు కేశవ. నిజం చెప్పు నీ దగ్గరినుంచి కాల్ వస్తే మా ఇంట్లో వాళ్లు చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా మాట్లాడారా? నేను నిన్ను తిడతానని దాచిపెడుతున్నావా అని కేశవ అడుగుతాడు. అయ్యయ్యో నేను నీకు ఫోన్యే చేయలేదు. ముంగీస నీమీద ఒట్టు అంటుంది. ఏయ్ బుస్సు నాటకాలు ఆడుతున్నావా అని కేశవ కోపపడుతుంటే చాటుగా వింటున్న మహాకి తుమ్ము వస్తుంది. ఆ సౌండ్కి కంగారుపడి వెనక్కి తిరిగి చూస్తాడు కేశవ. అప్పటికే మహా కన్నా లోపలికి వెళ్ళిపోతారు. సరే నువ్వు తర్వాత కాల్ చేసి డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు, ఎక్కడికి రావాలో చెప్తాను అంటాడు. అది కాదు, కావాలంటే డబ్బులు తర్వాత ఇస్తాను, ముందు నా ఫోన్ ఇవ్వవా? నీ గురించి ఎంక్వైరీ చేస్తే చాలా మంచివాడివని తెలిసింది అంటుంది. నువ్వు ఏ సోప్ వాడతావే బుస్సు? జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకానికి నువ్వు ఫోన్ పెట్టేయవే అంటాడు. తిక్క కుదిరుంటుందని అనుకుంటుంది శైలు. ఇక కేశవ లోపలికి రావడం చూసి ఏంట్రా ఇలా తమ్ములు వస్తున్నాయని కన్నాతో అంటుంది మహా. ఈ ఇంట్లో దుమ్ముకి తక్కువ అంటాడు. ఇక కన్నా ఒక్కసారి బయటికొస్తావా అని కేశవ సైగ చేస్తాడు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట అంటుంది. టోటల్గా ఇద్దరినీ గాడిదల్ని చేసిందిచ్చా అని కేశవ అనుకుంటాడు. ఇక కన్నాని బయటికి తీసుకొచ్చి కేశవ అడుగుతాడు. రేయ్ కన్నా, నేను వెళ్ళాక ఈ ఫోన్కి ఫోన్ ఏమైనా వచ్చిందా అంటాడు. ఈ ఫోన్ ఎవరిది, నీది కాదే అంటే ఒక కస్టమర్ది. బైక్ రిపేర్కి ఇచ్చి షాప్లో మర్చిపోయి వెళ్ళిపోయాడు అంటాడు. దీనికోసం వచ్చావా అని అడిగితే అవును, కాల్స్ ఏమైనా వచ్చాయా అంటాడు. లేదే అని కన్నా అంటే సరే రేయ్ తను చెప్పినట్లు విను, లేకపోతే కొట్టినా కొడుతుంది అంటాడు కేశవ. ఆల్రెడీ వెనకాల వాచిపోయింది. ఎక్కువసేపు డిస్టర్బ్ చేస్తే నీకు పడతాయి, వెళ్ళు అన్నయ్య అంటాడు కన్నా. డౌటే లేదురా, సరే కన్నా జాగ్రత్త, దెబ్బలు తినకుండా చదువుకోరా అని చెప్పి కేశవ వెళ్ళిపోతాడు. ఇక రాత్రికి అందరూ తినడానికి కూర్చుంటుంటే కేశవ అటు ఇటూ తిరుగుతాడు. అందర్నీ బొట్టు పెట్టి పిలవాలా అని మహా అంటే రేకన్నా ఏమైనా తీసుకురావాలా అని కేశవ అడుగుతాడు. అన్నీ తెచ్చాక ఆయన తీసుకొచ్చేదేంటి, కూర్చోవచ్చు అంటుంది. కేశవ కూర్చుంటుంటే బుస్ అని మహా అనగానే కంగారుపడి లేస్తాడు కేశవ. పోపు సౌండ్ బుస్సు బుస్సుమని భలే వచ్చింది కదా కన్నా అంటుంది. ఏమో ఈ వెనకాల ప్లేస్ డెవలప్మెంట్కి ఇచ్చి చెట్లు కొట్టేశారంట వదిన. అప్పటినుంచి పాములు వస్తున్నాయి, బుస్సు బుస్సుమంటూ వస్తున్నాయని కన్నా అంటాడు. పాములు బుస్సు బుస్సు అంటే ముంగీసలు కూడా వస్తాయి కదరా అని మహా అనడంతో రే కన్నా ఇటురారా అని కేశవ పిలుస్తాడు. కన్నాని పక్కకి పిలిచి కేశవ అడుగుతాడు. రే నిజం చెప్పు, ఈ పాములు ముంగీసలు ఇంట్లోకి ఎందుకొస్తున్నాయి అంటాడు. ఇంట్లోకి వస్తున్నాయని ఎవరు చెప్పారని కన్నా అంటాడు. రే లేకపోతే మరి బుస్సు బుస్సు అని ఎందుకు అంటున్నారా అంటాడు. పాములు తిరుగుతున్నాయంట కదా, సొసైటీ వాళ్లు కూడా మైకులో చెప్తున్నారు. వాకింగ్కి వెళ్లే పార్కులో కూడా దూరిపోతున్నాయని, పార్క్కి కూడా తాళాలు వేశారన్నయ్యా అంటాడు.
అంతేనా పాము ముంగీస అంటే మీ దృష్టిలో అంతేనా అని కేశవ అంటే అంతే నీ దృష్టిలో కాదా అని కన్నా అంటాడు. పద అని కేశవ అంటే మళ్ళీ బుస్ అని సౌండ్ చేస్తాడు కన్నా. రే ఇంకొక్కసారి బుస్ అన్నావంటే డిప్ప పగులుద్దని కేశవ కోపపడతాడు. నేను బుస్ అంటే నీకేం వచ్చిందబ్బా అని కన్నా అంటే రేయ్ నోరు మూసుకుని పద అంటాడు. ఇక కేశవ కన్నా హాల్లోకి వచ్చేసరికి కన్నా బొట్టు తీసుకురారా, మిమ్మల్ని పేరంటానికి పిలిచినట్లు బొట్టు పెట్టి కూర్చోమనాలేమో అని మహా సెటైర్ వేస్తుంది. కన్నా చదువుకోమన్నాను మొదలుపెట్టావా అని మాధవ అడుగుతాడు. నువ్వు చదువోకమని మాత్రమే చెప్పావ్, వదిన ఉదయం నుంచి బెత్తం పట్టుకొని మరీ కూర్చొని చదివిస్తుంది అంటాడు. అవునా, మంచి పని చేశారు. ఏరా పడ్డాయా ఏమైనా అని చక్రి అడుగుతాడు. ఎందుకు అడుగుతావులే బానే పడ్డాయని కన్నా అంటాడు. మీరు ఇద్దరు కూడా పైచదువులు చదువుతారా, నేను చదివిస్తానని కేశవ చక్రిలని అడుగుతుంది మహా. అమ్మో వద్దు, ప్రపంచంలో ఎక్కడైనా చదువుకుంటాం కాని మీ దగ్గర మాత్రం చదువుకోం, నువ్వు బాగా చదువుకోకన్నా అంటారు. ఇందాక బుస్సు బుస్సు అని సౌండ్ వచ్చింది, ఈ పప్పు పోపు పెట్టినప్పుడే అని మహా అనడంతో రే అంటూ మళ్లీ కన్నావైపు చూసి కేశవ సైగ చేస్తాడు. సొరకాయ దొంగ అంటే ఎవరో భుజాలు తడుముకుంటున్నారే అని మహా అనగానే అది సొరకాయ కాదమ్మా గుమ్మడికాయ అంటూ నారాయణ వస్తాడు. ఇందాకేంటి బుస్సు బుస్సీని సౌండ్ వచ్చింది, మన ఇంట్లోకి కూడా వచ్చిందా పాము అని నారాయణ అడుగుతాడు. అవునా పాము వచ్చిందా అని మాధవ టెన్షన్ పడతాడు. పాము కనిపించలేదు కాని బుస్సు బుస్సుమని వినిపించింది అన్నయ్య అంటాడు కన్నా. పాము కాకుండా బుస్సు బుస్సుమని ఇంకేమంటుందిరా అని నారాయణ అంటే కాటేసే పాములు ఉంటాయేమో అంటాడు. ఏంటి ఇవాళ అంతా బుస్సు బుస్సు గోలా అని చక్రి చిరాకు పడతాడు. ఆ టాపిక్ వదిలేయొచ్చు కదా అని కేశవ అంటుంటే ఎందుకు వదిలేయాలి, ఓస్ ఇలాంటి కండీషన్లు పెడితే నేను ఈ ఇంట్లో చచ్చినా ఉండను, నేను ఏది మాట్లాడాలో కూడా ఈ ఆటో మొబైల్ ఓనరే డిసైడ్ చేస్తారా అని మహా అంటుంది. అయ్యయ్యో నేనేం అనలేదండి అని కేశవ అంటాడు. ఇక నారాయణ తినడం చూసి మహా ఫేస్ చిరాకుగా పెడుతుంది. కొంచెం డీసెంట్గా తినొచ్చు కదా అని చక్రి అంటాడు. నా తిండి నా ఇష్టంరా, నాకు నచ్చినట్లు తింటాను, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడూ చెప్తున్నాను, ఇగో ఎవరో సర్టిఫికేట్ ఇస్తారని నేను నీటిగా తినలేను అంటాడు నారాయణ. సర్టిఫికేట్ అంటే గుర్తొచ్చింది, నేను సర్టిఫికేట్స్ అప్లై చేయడానికి రేపు యాదాద్రిలోని కాలేజ్కి వెళ్లాలని మహా అనగానే అందరూ షాకవుతారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారని మహా అడిగితే అక్కడికా, రే ఎక్కడికైతే రిస్క్, నేను వెళ్ళి తీసుకురావచ్చేమో అడుగు అంటాడు కేశవ. లేదు నేనే వెళ్ళాలి, ఎవరు వెళ్ళినా ఇవ్వరు అంటుంది. ఇక్కడ ట్రై చేయడం కుదరదా అని అడిగితే నేను చదువుకున్న కాలేజ్ నుంచి అయితే ఫాస్ట్గా వస్తాయట అంటుంది. సరే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు తినండి అంటాడు మాధవ. ఆహా యాదగిరి గుట్ట వరకు ఈ వంకతో ఇద్దరం లాంగ్ ట్రిప్కి వెళ్ళొచ్చని చక్రి మురిసిపోతాడు. వదిన నేను రానా అని కన్నా అంటే ఏ బుస్సూ వద్దని మహా అంటుంది. డౌటే లేదు, ఖచ్చితంగా అది ఏదో చేసే ఉంటుంది, అందుకే వాళ్ళు నాతో ఆడుకుంటున్నారు, ఖచ్చితంగా ఆ బుస్సే అయి ఉంటుంది. చచ్చావే ఈరోజని కేశవ తిట్టుకుంటాడు. ఇంతలో శైలు ఫోన్ చేస్తుంది. హలో ఏంటి ముంగీస వాయిస్ అదోలా ఉంది అంటుంది. నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలన్నంత కోపం కూడా వస్తుందే, కాని ఫోన్లో ఉండి బతికిపోయావ్ అంటాడు. నీకు అంత కోపమొచ్చే పని నేనేం చేశాను ముంగీసా అంటుంది. ఓసేయ్ బుస్సు నాటకాలు ఆడావో, నీ కోరలు పీకి నీ చేత నాగిని డ్యాన్స్ చేయిస్తాను, ఏమనుకుంటున్నావో చెప్పవే, మా వాళ్ళు నాతో ఎందుకలా ఆడుకుంటున్నారని అడుగుతాడు. ఇది మరీ బావుంది, మీ వాళ్ళు నీతో ఎందుకు ఆడుకుంటున్నారో నాకెలా తెలుస్తుంది ముంగీసా, అది వాళ్లనే అడుగు అంటుంది. బుస్సు నేను అసలే పిచ్చ కోపంలో ఉన్నాను, నాకు కనుక తిక్క రేగిందంటే నా చేతుల్లో చస్తావే, మర్యాదగా ఏం చేశావో చెప్పు అంటాడు. నేనేం చేశాను, ఫోన్ చేశాను, కేశవగారు ఉన్నారా అన్నాను, లేరని చెప్పారు అంటుంది. దానికి నువ్వేం చేశావ్, వెంటనే ఫోన్ కట్ చేశావా అంటాడు. చేద్దామని అనుకున్నాను కాని వెంటనే కట్ చేస్తే ఫీలవుతారేమోనని కాసేపు మాట్లాడాను అంటుంది. ఓసేయ్ నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా, ఎవరో ఏంటో తెలియకుండా మాట్లాడటమేనా, నువ్వు మనిషివా బుస్సువా అంటాడు. ఏం జరిగిందండి అని అడిగితే పెంట పెంట జరిగింది అంటాడు. మీ వాళ్ళు ఏమైనా అన్నారా ముంగీసా అని ఏం తెలియనట్లు అడుగుతుంది. అనడం కాదు అనుకుంటున్నారని అంటాడు.
నీకు నాకు మధ్య ఏదో ఉందని మా వాళ్ళు అనుకుంటున్నారని కేశవ అంటాడు. ఏదో అంటే అని అడిగితే అంటే నీకు నాకు మధ్య లవ్వని. నువ్వు నా లవర్వని అనుకుంటున్నారే అంటుంది. బాగా అయింది. చచ్చాడని మనసులో అనుకొని చీచీ మనకి లవ్వేంటి. నేను మా అమ్మనాన్నల్ని తప్ప పరాయి మనిషిని కన్నెత్తి కూడా చూడనండి. మాది అసలే చాలా పద్ధతిగల కుటుంబం అంటుంది. మాది ఏమైనా పనికిమాలిన కుటుంబమా? లేక నేను ఏమన్నా గాలిగాడ్ని అనుకుంటున్నావా? ఇంకోసారి ఇలా ఫోన్ చేశావంటే ఏం చేస్తానో నాకే తెలియదని కేశవ ఫైర్ అవుతాడు. ఏంటండీ బెదిరిస్తున్నారా? నా ఫోన్కి నేను కాల్ చేయడం కూడా తప్పేనా అంటుంది. అది తప్పు కాదు, అవతల లిఫ్ట్ చేసింది నేను కాదని తెలిసినా కూడా మాట్లాడటం తప్పు అంటున్నాను అంటాడు. మాకు తెలీదు మరి అంటుంది శైలు. అంటే ఇదంతా కావాలనే చేశావా అని అడిగితే ఏడౌటా? అయిందా? బాగా అయిందా? ఏరా ముంగీసా, నా ఫోన్యే లాక్కొని నన్నే ఏడిపిస్తావా? నేను తలచుకుంటే ఎలా ఏడిపించగలనో చూపిద్దామని చిన్న డెమో చూపించాను. ఎలా ఉంది, బావుందా అంటుంది. నన్నే ఇరికించావ్ కదూ, చెప్తానే నీ పని. అంటే ఏంట్రా చెప్పేది? మర్యాదగా నా ఫోన్ నాకు ఇవ్వలేదనుకో, ఈసారి డెమో కాదు ఏకంగా మీ ఇంటికొచ్చే సినిమా చూపిస్తా. నా పేరు తెలుసుగా శైలు. 10K ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీనిరా. మూసుకుని ఫోన్ నాకు తెచ్చివ్వు ముంగీసా అని కాల్ కట్ చేస్తుంది. నీ సంగతి ఇలా కాదే. నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను అనుకుంటాడు. మరోవైపు రేపు కాలేజ్ దగ్గరికి రమ్మని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తుంది మహా. కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే చక్రి ఉండటంతో కంగారు పడుతుంది. రేపు ఏ టైంకి కాలేజ్కి వెళ్లాలని అడిగితే కాలేజ్ తెరిచే టైంకి ఉండాలి అంటుంది. కాలేజ్ ఏ టైంకి తెరుస్తారని అడిగితే పొద్దున్నే తెరుస్తారు అంటుంది. సరే, మనం ఏ టైంకి బయలుదేరాలని అడిగితే మనమా? మీరెక్కడికి అంటుంది. మీరెక్కడికో నేనూ అక్కడికే అంటాడు చక్రి. అవసరం లేదు. అక్కడికి నా ఫ్రెండ్ వస్తానంది అంటుంది. అక్కడిదాకా తోడు కావాలి కదా? అంటే బస్సులో పాసింజర్సుంటారు కదా అంటుంది. బస్సులో ఎందుకు వెళ్తారు? మన కారులో వెళ్దాం. నేను డ్రైవర్గా తోడుస్తాను అంటాడు. నాకు బాడీ గార్డ్గా కూడా అవసరం లేదు అంటుంది. ఏంటండీ మీరు? మీ నాన్న ఒక మనిషా? మీ అన్న ఒక మనిషా? ఆ పిలకోడు ఒక మనిషా? మీరు వాళ్ల కంట కనబడితే ఏమైపోతారు? నేను కూడా వస్తాను అంటాడు. ఎందుకు రావాలి? మీరెవరో? నేను ఎవరో కదా అంటుంది. ఓ మొదలుపెట్టారా? చూడండి మీరెవరో. ఇలా మొండిగా ఒంటరిగా వెళ్లడం మీకు సేఫ్టీ కాదు. మీ క్షేమం కోసమే చెప్తున్నాను, మీరెవరో అంటాడు చక్రి. నా సేఫ్టీ నేను చూసుకుంటాను అంటే కుదరదు, నేను మిమ్మల్ని ఒంటరిగా పంపించను అంటాడు. అలా అనడానికి మీరెవరు అంటే మీరు ఇప్పుడు ఉంటున్న ఇల్లు మాదే అంటాడు. నేను పెద్ది కోసం కన్నా కోసం ఉంటున్నాను. మీరు ఏమైనా అనుకోండి, వాళ్ళు నాకు స్పెషల్ అంటుంది. ఇక నిద్రపోతూ కేశవ ఆలోచిస్తాడు. ఏం చేయాలి? ఆ బుస్సు గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోయినట్లుంది. 20,000 వదులుకొని దాని ఫోన్ ఇచ్చేయనా? అలాంటి పొగరుబోతు దాన్ని ఊరికే వదిలేయాలా? దాన్ని అసలు జీవితంలో క్షమించకూడదు అనుకుంటాడు. ఇంతలో పక్కనే ఉన్న కన్నా బుస్ బుస్ అని మళ్లీ సౌండ్ చేస్తాడు. దీంతో పాము అంటూ చక్రి కంగారుపడి పెద్ద సీన్ చేస్తాడు. రే, నువ్వు కాదా అని కేశవ అంటే ఏంటి అంటూ నటిస్తాడు కన్నా. ఎక్కడరా పాము? ఏమైంది అంటూ కర్ర పట్టుకుని నారాయణ వస్తాడు. పాము నా చెవిలో బుస్సు మంది అని చక్రి అంటే చెవిలో అనడమేంటి? అంటే చెవిమీద కాటేసుండాలని మాధవ అంటాడు. పాము కాదు, కానే కాదు. వీడే నిద్రలో బుస్సు బుస్సు మన్నాడని కేశవ అంటాడు. నేను అనడమేంటని కన్నా అంటాడు. ఇంతలో మహా అక్కడికి వచ్చి పాము కాకపోతే ముంగీసా అంటుంది. రేయ్ పాము, ముంగీసా సరిగా చెప్పండ్రా అని మాధవ అంటాడు. రెండూ కాదు అంటాడు కేశవ. చక్రి పామంటాడు. నువ్వు కాదంటావ్. ఇంతకీ ఏంటో చెప్పండ్రా అని మాధవ అడుగుతాడు. వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు అన్నయ్య అంటాడు కేశవ. వీడి టీచరమ్మా అని కేశవ అనగానే అయ్యో నేనేం చేశాను? చేసిందంతా మీ తమ్ముడే. సినిమా థియేటర్కి వెళ్ళిందెవరో అంటుంది మహా. దాంతోనా? చీచీ, అదొక రాక్షసి, బ్రహ్మ రాక్షసి అంటాడు కేశవ. ఎవర్రా ఆ బ్రహ్మ రాక్షసి అని మాధవ అడుగుతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.